రామచంద్ర యాదవ్ ఏదైతే కరెక్ట్‌గా తాడేపల్లి దగ్గరన జనసేన కార్యాలయానికి వెళ్తున్నప్పుడు ఒక పెద్ద కార్యాలయం కనబడుతుంటది. బీసీవై పార్టీ అని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తానన్నారు. మొత్తం బీసీల పార్టీ అన్నారు. ఆ తర్వాత దానికి సంబంధించి ఎంతవరకు అంటే తెలుగుదేశం అనుకూల వ్యవస్థగా నడుస్తుంది తప్పించి పూర్తి స్థాయిలో బలోపేతం చేసుకునేటువంటి ప్రయత్నం కానీ అది వర్కౌట్ కాలేదు. అయితే రామచంద్ర యాదవ్ ఒక విషయంలో ఆధ్యాత్మికవాది, తిరుపతి విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అట్లాగే గోవుల్ని ఇస్తానన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అది పట్టించుకోలేదు. అయితే టీటీడీలో పట్టు కోసం ప్రయత్నిస్తున్నట్టున్నారని తిరుపతిలో వైకుంఠ ద్వారదర్శన టికెట్ల కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన మీద సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ వేసినటువంటి పిటిషన్ ఈయన వేశారు. స్వయంగా బోడే రామచంద్ర దాఖలు చేసిన రిట్ పిటిషన్ సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దాని మీద విచారణ చేపట్టింది ఏకంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజీవ్ కుమార్తో కూడిన ధర్మాసనం. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ భవిష్యత్తులో తొక్కిసలాట జరగకుండా నిర్దిష్టమైన మార్గదర్శకాలు నిర్దేశించమని కోరితే అసలు దానికి మేంగా చేయాల్సింది అది ప్రభుత్వం చేసుకునేటటువంటి పని, దాంట్లో కోర్టు ఎట్లా చెప్తుందంటూ కొట్టిపడేశారు.